హలో గైస్, ముందుగా హ్యాపీ బర్త్డే టు యూ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఇక మన వీడియోలోకి వెళ్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పెద్ది మూవీ నుంచి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారిది ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ అయితే ర్యాంపేజ్ ఉంది. ఈ మూవీలో అయిన గౌర్ నాయుడు అనేటువంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారనమాట. సో పెద్ది మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అంటే రామ్ చరణ్ గారి లుక్స్ కానీ, ఆ తర్వాత రామ్ చరణ్ గారికి సంబంధించిన గ్లిమ్స్ కానీ, ఆ గ్లిమ్స్లో రామ్ చరణ్ గారు బ్యాట్తో బాల్ని ఎంత స్పీడ్గా కొట్టారో, సో పెద్ది మూవీ గురించి ఆ తర్వాత నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా అంత స్పీడ్గా వైరల్ అవుతుంది. అంటే తర్వాత మనకి దివ్యేందు గారి క్యారెక్టర్ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో, అంటే అదేనండి మనకి మిర్జాపూర్ ఫ్రేమ్ దివ్యేందు గారు ఉన్నారు కదా, మున్నా భయ్య. సో ఈ మున్నా భయ్య క్యారెక్టర్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, ఈ పెద్ది మూవీ మీద ఉన్నటువంటి అంచనాలు అమాంతంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే మనకి మిర్జాపూర్ సిరీస్ అనేది ఎంత బాగా హైప్ అయిందో అందరికీ తెలుసు. అందులో పర్టికులర్గా మున్నా భయ్య ఇటు దివ్యేందు గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, మున్నా భయ్య అనే క్యారెక్టర్కి 2 తెలుగు రాష్ట్రాల్లో సపరేట్ ఫ్యాన్ బేసే ఉందన్నమాట. సో ఆయన క్యారెక్టర్కి, ఆయన మేనరిజానికి సో అంత హైప్ ఉంది. అటువంటి ఒక క్యారెక్టర్ని, అటువంటి ఒక పర్సన్ని తీసుకొచ్చి తెలుగు మూవీలో పర్టికులర్గా రామ్ చరణ్ గారి పక్కన, అందులో పర్టికులర్గా పెద్ది లాంటి మూవీ అంటే ఒక రఫ్ లుక్లో పెద్ది లాంటి మూవీలో రామ్ చరణ్ గారి పక్కన మున్నా భయ్య నటిస్తున్నాడు అని తెలిసినప్పటికీ ఇక ఫ్యాన్స్కి ఆనందానికి హద్దులో, నాకు కూడా. ఎందుకంటే నేను కూడా ఏదైతే దివ్యేందు గారి క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్కి నేను కూడా ఒక అభిమాని అనమాట. సో పర్టికులర్గా అలాంటి క్యారెక్టర్ రామ్ చరణ్ గారి పక్కన నటిస్తున్నాడు అన్నప్పుడే ఒక అంచనాలు అమాంతంగా పెరిగిపోయినాయి అనమాట. సో ఎందుకంటే అప్పుడే అంటే డైరెక్టర్కి ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, దివ్యేందు గారిని రామ్ చరణ్ గారి పక్కన నటించాలనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, నాకు తెలిసి అప్పుడే డైరెక్ట్ సక్సెస్ అయిపోయి అప్పుడే మూవీ అనేది హిట్ అయిపోయింది. సో వీళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనపడుతున్నారు. పర్టికులర్గా పెద్ది లాంటి మూవీలో రఫ్ లుక్లో ఈ విధంగా కనపడుతున్నారు. ఆయన అందులో రాంబుజ్ అనేటువంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారనమాట. ఎవరు? మన దివ్యేందు గారు. ఇప్పుడు మళ్ళీ కన్నడ సూపర్ స్టార్, వీళ్ళిద్దరి మధ్యలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు నటిస్తున్నారు. పైగా ఇటువంటి రా లుక్లో నటిస్తున్నారంటే ఇక అది ఫ్యాన్స్ అంచనాలకి వదిలేస్తున్నాను అనమాట. ఇంకా అది ఏ రేంజ్లో ఉంటుందో. ఎందుకంటే ఆ శివరాజ్ కుమార్ గారు యాక్టింగ్ అనేది చాలామందికి తెలుసు. రీసెంట్లీగా ఆయన జైలర్ మూవీతో ఎంత పెద్ద హిట్ కొట్టారనేది చాలామందికి తెలుసు అనమాట. సో జైలర్ మూవీ లాంటి హిట్ తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారి పక్కన సో ఇటు గౌర్ నాయుడు అనేటువంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఇక వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే స్క్రీన్లో కనపడితే ఆ రాజకీయం ఎలా ఉంటుంది అనేది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ గురించి ఒకే ఒక విషయం చెప్తాను. ఈ మూవీలో రామ్ చరణ్ గారి నట విశ్వరూపం చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే రంగస్థలం తర్వాత దానికి మించినటువంటి పర్ఫార్మెన్స్ అనేది మీరు చూస్తారు ఈ మూవీలో. ఎందుకంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అసలే కొన్ని సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నారు. అంటే గేమ్ చేంజర్ అనే మూవీతో దగ్గర 4 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ ఏ మూవీ రాలేదు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఆకలికి ఈ మూవీ అనేది, అంటే ఈ పెద్ది మూవీ అనేది ఫుల్ మీల్స్ కాదు కానీ ఫుల్ బిర్యానీలా ఉంటుంది. ఇదైతే 100% అనమాట. హిట్ అనేది పక్కా. మీరు ఇక రాసి పెట్టుకోండి పెద్ది మూవీ అనేది. ఇక శివరాజ్ కుమార్ గారు లుక్స్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.